జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ చియా సీడ్స్తో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా చేయవచ్చు. ఇది బాగానే ఉంటుంది. చియా సీడ్స్ని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. దీనికి ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, పల్లీలు, పుచ్చగింజలు, కర్బూజా గింజలు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. నేను వేసాను కొంచెము. జీడిపప్పు కూడా వేపుకోవాలి. వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. వేగాక జీడిపప్పు వేసి పక్కకు పెట్టేసుకోవాలి. వేపినాక ఉప్పు, పచ్చిమిర్చి కూడా 1-2 మీకు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి, సాల్ట్, పచ్చిమిర్చి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో కీరా దోసకాయని సన్నగా ముక్కలుగా తరుక్కొని అందులో వేసుకోవాలి. టమాటా ఒక హాఫ్ టమాటా, హాఫ్ ఉల్లిగడ్డ, కొత్తిమీర అన్నీ వేసి ఇవి 4 మెంబర్స్కి సరిపోతుందండి. నేను నానబెట్టినవి ఇవన్నీ 4 మెంబర్స్కి వస్తుంది. ఇది 1.5 స్పూను చియా సీడ్స్ వేసుకుంటే ఒక్కరికి అవుతుంది. పెరుగు వేయాలి. ఒక్కొక్కరికి 1.5 స్పూను పెరుగు వేయాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేయాలి. కలబెడుతుంటే తెలుస్తూ ఉంటుంది మనకు పెరుగు ఎంత పడుతుంది అనేది. కావాలంటే వేసుకోవచ్చు, తగ్గించుకుంటే మంచిది. అన్నీ వేసి కలపాలి. అగో ఇలా ఉంటుంది. నేను కలుపుతున్నా చూడండి. ఇలా తాలింపు కూడా లాస్ట్కి వేసుకుంటే మెత్తబడకుండా క్రంచీగా ఉంటుంది. తింటుంటే పంటికి తగులుతూ క్రంచీగా కనపడుతుంది, బాగా అనిపిస్తుంటుందని ముందే వేయలేదు, తర్వాత వేసాను. ఇది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చేసుకోండి అందరూ. భగవంతుడికి పెట్టుకుందాం. అరగించవయ్య శ్రీహర. జై శ్రీమన్నారాయణ.